దుర్గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. దుర్గారు, ఇండియా టుడే మ్యాగజైన్ అయితే భారతదేశంలోనే నెంబర్ 1 ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గారిని ప్రకటించింది. ఏ ప్రాతిపదికన ప్రకటించిందంటే ఏం చెప్తారు? ముందు వారికి అభినందనలు అందజేద్దాం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి. అయితే వారికి ఇదేం కొత్త కాదు. మీరు గతంలో చూసుకుంటే మీకు ఒకసారి చెప్తాను నేను ఎవరెవరు ఇచ్చారు అనేది. సో ఇండియా టుడేనే ఐటీ ఇండియన్ ఆఫ్ ద మిలీనియం అని ఇస్తే, ద ఎకనమిక్ టైమ్స్ ఏమో బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్, తర్వాత ఏమో టైమ్స్ ఆసియా నుండి సౌత్ ఏషియన్ ఆఫ్ ద ఇయర్, ప్రపంచ ఎకనామిక్స్ ఫోరం డ్రీమ్ క్యాబినెట్లో సభ్యుడు వంటి పురస్కారాలతో ఆయన్ని అనేక పురస్కారాలు ఆయనకి ఇచ్చిందనమాట. సో ఈయన అంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే కాకుండా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఆయన పనిచేశారు ముఖ్యమంత్రిగా. తర్వాత విభజన తర్వాత కూడా ఆయన ఒక టర్మ్ పనిచేశారు. మళ్ళా ఇప్పుడు ముఖ్యమంత్రిగా 4వసారి ఆయన అయ్యారు. అంటే ఆయన విజన్ ముఖ్యంగా, ప్లస్ ఐటీ రంగానికి ఆయన చేసిన సేవలు, తర్వాత కేంద్ర రాజకీయాల్లో కూడా ఆయన చక్రం తిప్పుతున్న విధానం. అంటే మీరు కనుక గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తే మనం ఎప్పుడు చూస్తాం, ప్రతి ఒక్కళ్ళు వచ్చి వాళ్ళే వచ్చి పలకరిస్తారు ఆయన. అది అంటే అందరికీ అలా దక్కుతుందా అంటే మనకు తెలియదు. అంటే అందరితో సంయమనంతో ఒక వ్యక్తి వ్యవహరించడం అనేది చాలా కష్టం. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ఆ కూల్గా ఉండడం అంటాం చూడండి, తన కూల్ని మెయింటైన్ చేస్తారు ఆయన. ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉండే గొప్పతనం, కేంద్రంలో ఎప్పుడు పదవులు ఆశించలేదు ఆయన. మనం చూసుకుంటే చాలాసార్లు ఆయన చాలా సందర్భాల్లో మనకు తెలుసు, ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం వస్తే కూడా నాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, రాష్ట్రం ముఖ్యం, తెలుగు వాళ్ళు ముఖ్యం. మొన్న కూడా ఆయన ఇటీవల కాలంలో మళ్ళీ తెలుగువాడిగానే పుట్టాలని కోరుకున్నాడు ఆయన, ఆంధ్రప్రదేశ్లోనే పుట్టాలని. అంటే మాతృ రాష్ట్రం మీద, అంటే తను పుట్టిన గడ్డ మీద మమకారం, తర్వాత తెలుగు ప్రజలకు ఏదో చేయాలనే తపన, అంటే తన చేతల వల్ల భారతదేశానికి కూడా ఒక మంచి జరగాలనేది ఎప్పుడు కూడా ఆయన చూసే విధానం అన్నమాట. ప్లస్ ఇప్పుడు ఆయన వచ్చి పదవిలోకి వచ్చి 7 నెలలు కంప్లీట్, ఇప్పుడు 8వ నెల నడుస్తుంది. 8 నెలల కాలంలో ఎవరు ఊహించని రీతిలో ఆయన అమరావతి పని అయిపోయింది అనుకున్న సందర్భంలో అక్కడ జంగిల్ క్లియరెన్స్ చేయించారు ఆయన. అంటే అమరావతి మళ్ళా రాష్ట్ర రాజధానిగా ఆంధ్రప్రదేశ్కి దాన్ని తీసుకురావటంలో ఆయన కృతకృత్యులయ్యారు. అదేవిధంగా పోలవరానికి 2019 నుంచి 24 మధ్యలో కేంద్రం 15,000 కోట్లు ఇస్తే 15,000 కోట్లు ఏం చేశారో తెలియదు. కానీ ఈయన పోలవరం విషయంలో కూడా తను అనుకున్న పట్టు సాధించి పోలవరం డయాఫ్రమ్ వాళ్ళు ఇప్పుడు మొదలైంది దాని పని. అంటే ఒక టైం లిమిట్ పెట్టుకుని దాని ప్రకారం ఒక్కొక్కటి ముగించుకుంటూ వెళ్తాడు ఆయన. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నిధులు ఇచ్చినప్పుడు కేంద్రం నిధులు కేటాయించింది అనుకోండి, ఆ నిధులని దేనికి కేటాయించాలో దానికే కేటాయిస్తాడు తప్ప దాని దారి మళ్లించాడు ఆయన. ఇక్కడ కూడా ఆయన మీద అవినీతి ముద్ర లేదు మీరు గమనిస్తే. తర్వాత విదిన్ నో టైం 6,47,000 చిల్లర నిధులు తీసుకొచ్చాడు ఆయన, అంటే పరిశ్రమల ద్వారా. ఓకే, 4 లక్షల చిల్లర ఉద్యోగాల కల్పనకి మార్గం సుగమమైంది. ఎందుకయింది అంటే 7 నెలల కాలంలో, 7 నెలల్లో కూడా మీరు ఫస్ట్ 3 నెలలు వదిలేసేయండి, 4 నెలల కాలంలో ఇంత సాధించటం అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. తర్వాత ఆయన 134 సీట్లు తెలుగుదేశానికి తీసుకురావడంలో కృతకృత్యులయ్యారు. ఓవరాల్గా తెలుగుదేశం కూటమి 164 సీట్లు తెచ్చుకుని థంపింగ్ మెజారిటీ అంటాం చూడండి, ఆ రకంగా తీసుకురావటంలో కూడా, అంటే పవన్ కళ్యాణ్ ఒక బీజం వేస్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని అల్లుకుపోయి తెలుగు ప్రజల మనసుని దోచుకుని ముఖ్యమంత్రిగా ఆయన రాగలిగారు. అంటే మీరే ముఖ్యమంత్రిగా కావాలి, రాష్ట్ర అభివృద్ధిలో రాష్ట్రాన్ని ముందుండి నడిపించడంలో మీరే సమర్థులు అని ప్రజలు ఎన్నుకున్నారు. కాబట్టి ఆ సమర్థతను గుర్తించి ఈరోజు ఇండియా టుడే ఆయనకి అవార్డు ప్రకటించడం జరిగింది. ఇండియా టుడే అవార్డు అనేది ఎప్పుడూ కూడా ఒక ప్రతిష్టాత్మకమైంది మనకి భారతదేశాన్ని కన్సిడర్ చేసినంత వరకు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇది ఇవ్వడం అనేది చాలా ఉచితంగానే ఉందండి. తర్వాత ఆయన యాక్సెప్ట్ చేశారు, అది కూడా ముదావహమే. ఏది ఏమైనా
చంద్రబాబు నాయుడు గారు లాంటి సుదీర్ఘ రాజకీయ జీవితం ఉన్న వ్యక్తికి అంటే ఆయన ఎప్పుడూ కూడా గెలుపునే చూశారు లైఫ్లో. అంటే ముఖ్యమంత్రిగా కాకపోవడం అనేది పక్కన పెట్టండి, 2-3 సార్లు అది ఎవరికైనా జరుగుతుంది. ఎందుకంటే దానికి మనం ఒక వ్యక్తి మీదే కారణం అని చెప్పలేంగా. ఒక పార్టీ ఓడిపోయిందంటే చాలా రీజన్స్ ఉంటాయి. కాబట్టి ఆయన 4వ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన మళ్ళా ముఖ్యమంత్రి అవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు, పార్టీలు కూడా కోరుకుంటున్నాయి. అది చాలా గొప్ప విషయం. సో ఆయన అనుకున్నవన్నీ సాధిస్తున్నారు కాబట్టి ఆయనకి అవార్డు రావడం జరిగిందండి. సో దీనికి మనం మళ్ళీ మరొకసారి అభినందనలు అందజేద్దాం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే అభివృద్ధి పదంలో దూసుకువెళ్తూ ఉంది. ఎన్నో కార్పొరేట్ కంపెనీలు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. అలాగే ఎన్నో ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్లో తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకునేలాగా సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఓవరాల్గా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పోలిస్తే భారతదేశంలోనే నెంబర్ 1 ముఖ్యమంత్రిగా ఇప్పుడు చంద్రబాబు గారిని ప్రకటించింది ఇండియా టుడే సర్వే సంస్థ. ఏంటి కారణం ఏంటి? మీరే అంటున్నారు కదా. ఇప్పుడు మీరు వైజాగ్ ఐటీ హబ్, తర్వాత మీరు రాయలసీమకి వచ్చారనుకోండి, అక్కడంతా కూడా టెక్నాలజీ కావచ్చు, లేదంటే కార్లకు సంబంధించి, ఇలా ఏరోస్పేస్కి సంబంధించి, ఇలా ప్రతి ఒక్కటి కదా. అలా ఎక్కడికక్కడ దాన్ని విడదీస్తూ అన్ని ఏరియాల్లోనూ అభివృద్ధి ప్రాతిపదికగా ఆయన వెళ్తున్నారు. మీరు అన్నట్టుగా మొత్తం ఇవాళ భారతదేశంలోనే నెంబర్ 1 ముఖ్యమంత్రిగా ఆయన నిలిచారంటే ఖచ్చితంగా 74 ఏళ్ల వయసులో ఆయన పరిగెడుతున్న తీరు మన దావోస్లో చూసాం. మనం దావోస్ పర్యటనలో చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేకత ఏంటో అందరూ గమనించారు. అంటే దావోస్ ఇవాళ కొత్తగా వెళ్ళలేదు, ఆయన 95 నుంచి వెళ్తున్నారు. కానీ ఎప్పుడూ కూడా ఆయనకు ఆ ప్రత్యేకత అనేది ప్రతి చోట దొరుకుతుంది. దానికి కారణం ఆయనలోని విజన్. ఇప్పుడు 2047 ప్రకటించారు ఆయన. 2020 అన్నాడు ఆయన. 2020 అన్నప్పుడు అందరూ నవ్వారు, కానీ ఆ ఫలాలు ఈరోజు అందరూ అనుభవిస్తున్నారు. అలాగే 2047 అని 47 వరకు ఆగకుండా ఆయన ఇంకా ముందుగానే 47కి రావాల్సిన ఫలితాలు తీసుకురావాలని చూస్తున్నారు. సో ఇవన్నీ బేస్ చేసుకుని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నెంబర్ 1 ముఖ్యమంత్రి అని ఇండియా టుడే ప్రకటించడం జరిగిందండి. అంటే ఒక నిరాటంకంగా నిరంతరాయంగా ఆయన అల్లుపెరగని పోరాటం చేస్తున్నాడు కాబట్టి, ఆయన రాష్ట్రం ప్రయోజనాలే ముఖ్యంగా ముందుకు సాగుతున్నారు కాబట్టి 5 ఏళ్ళు ఒక పరిపాలనలో, వైసీపీ పరిపాలనలో రాష్ట్రం ఎంత నష్టపోయిందో 30 ఏళ్ళు వెనక్కి వెళ్తే ఈయన ఒక 7 నెలల కాలంలో దాన్ని చాలా ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన కృషి ఆయన చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ గుర్తించి ఈరోజు ఇండియా టుడే ఇవ్వడం జరిగిందండి ఈ ప్రతిష్టాత్మక అవార్డుని. సో వారు ఎప్పుడు కూడా నెంబర్ 1గానే ఉండాలని, నెంబర్ 1 ముఖ్యమంత్రిగా, నెంబర్ 1 రాజకీయ నాయకుడిగా ఆయన కొనసాగాలని ఆశిద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.